యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదుల మధ్య నిలవబడి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని అన్నాడు. అసలు భలే కామెడీ తెలుసా. ఎట్లా ఉంటుందంటే జైలర్ సినిమాలోనా ఈయనకి పిచ్చి ఉందని ఎవరు చెప్పారు, ఆయనే చెప్పాడు. ఏం చూసి ఈయన భయపడుతున్నారని చెప్తున్నారు. ఆయనే చెప్పారండి. ఓ, ఆయనే చెప్పారా? అలాగే ఉంటుంది ఇది. నా దగ్గరికే రమ్మని ఎవరు చెప్పారు, ఆయనే చెప్పాడు. యేసులో పాపం లేదని ఎవరు ఏసే చెప్పారు, చెప్పుకున్నాడు. బైబిల్ దైవ గ్రంథాన్ని ఎవరు చెప్పారు, బైబిలే చెప్పింది. అసలు ఈ లాజిక్ అప్లై చేస్తే ఇప్పుడు కోర్టులో జడ్జి గారు చాలామందిని అడుగుతూ ఉంటారు. అక్కడ ఒక క్రిమినల్ వస్తాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించానగా కేసు కొట్టేయలేక కొట్టేయి ఆయన అడుగు దమ్ముండి ఛాలెంజ్ చేస్తున్నాడు రా. ఇప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అంటే అసలు ఆయన లేడు కదా అక్కడ, కాబట్టి ఆయన ఏం చేశాడు ఎవరికి తెలియదు. అసలు నేనేం చేశాను మీకు తెలియదు కదా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన, అంతే కదా. ఇంకొకటి సరే ఆ డార్క్ ఇయర్స్ దాచేసినా కూడా మిగిలిన ఈ తక్కువ జీవితంలోనే ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఏంటయ్యి లోపాలు అవలక్షణాలు. ఓకే, ఆయన మరణించేంత వరకు ఆయన ఏ పాపం చేయలేదు, పాపరహితుడు ఆయన. పాపం అంటే ఇప్పుడు యేసులో పాపం ఉన్నదని మనం డిబేట్ చేసాం కదా. బైబిల్ ప్రకారం పాపం అంటే ఏంటి, లోకంలో సర్వసాధారణంగా పాపం అంటే కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి కదా. ఇప్పుడు హిందుత్వం ప్రకారం పాపం అంటే ఏంటి, ఏ మతం ప్రకారం పాపం అంటే అది అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క నిర్వచనాలు ఉంటాయి. బైబిల్లో వాళ్ళ దేవుడి ఆజ్ఞని అతిక్రమించడమే పాపం, ఆజ్ఞ అతిక్రమణమే పాపం అని ఉంది. యేసు ఎన్నోసార్లు బైబిల్ దేవుడి ఆజ్ఞలు ధిక్కరించాడు. అసలు పెద్ద పాపి ఎవరంటే యేసే. బైబిల్ ప్రకారం పెద్ద పాపి. మామూలుగా లోకంలో ఉన్నటువంటి ధర్మాల ప్రకారం అది పాపం కాకపోవచ్చు, కానీ బైబిల్ ప్రకారం మహాపాపం అది. అంటే మన ఎపిసోడ్లో ఈ విషయం చెప్పలేదు కదా, మనము 18 సంవత్సరాలు ఏమైందని మాత్రమే అడిగాం కదా. ఇది ఇంకొక ఎపిసోడ్లో వచ్చింది కదా, అప్పుడు దానికి ఆయన ఆన్సర్ చెప్తారు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన హిందుత్వం ప్రకారం పాపం ఏంటి, పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ. సింపుల్గా చెప్పాలంటే పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులను పీడిస్తే పాపం, ఇదే కదా. కానీ బైబిల్ అది కాదు. వాళ్ళ దేవుడి ఆజ్ఞలు ధిక్కరిస్తే పాపం అది. పరులను పీడించేవాడు వాళ్ళ దేవుడి ఆజ్ఞనికి విధేయుడై ఉంటే వాడు మహాభక్తుడాడు, దేవుడికి ఇష్టడాడు. లెక్కలు మారిపోతాయి, మతం మారితే లెక్కలు మారిపోతాయి. ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంటే మరలా 18 సంవత్సరాలు డార్క్ ఏరియా అంటూ ఏమంటే స్పష్టంగా ఉందా, ఏముంది 18 సంవత్సరాల గురించి జీవితం గురించి చెప్పండి రా బాబు అంటే వర్ధిల్లు చూడెనో అంతే. ఇంత స్పష్టంగా ఉందంటాడు. అవలక్షణాలు ఉండే అవకాశం ఉందంటూ మాట్లాడుతున్నారు అంటే మీ మనసాక్షికి వదిలిపెట్టేస్తున్నాం. మీరు మీ మనస్సాక్షిని బట్టి ఆలోచించుకోండి. ఎందుకంటే అలాగే మన క్రైస్తవ సోదరులు కూడా మీ మనస్సాక్షిని బట్టి ఆలోచించుకోండి. మీరు ఒక సంస్థను స్థాపించారు శివశక్తి అని. ఓకే, దానికి ఫండింగ్ కావాలి, దానికి జనాదరణ కావాలి. క్రైస్తవ మీద ఉన్న వ్యతిరేకతను మీరు క్యాష్ చేసుకోవడానికి మీకు దశంభాగాలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు జనాల్ని ఈ దశంభాగాల పేరుతో పీడించడం కానీ, హిందువుల్ని మత మార్పిడి చేసే ఈ మిషన్లో ఇవన్నీ మానేస్తే నేను అసలు శివశక్తి పెట్టాల్సిన అవసరమే లేదు. అంతే కదా, సింపుల్. మీరు మీ వ్యాపారాలు మూసేయండి, నేను శివశక్తి ఆపేస్తాను. సరే, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు పెట్టుకున్నా కూడా హిందూ గాడ్స్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళు మా దేవుడే పరిశుద్ధుడు, మీ దేవుళ్ళు కాదు అని చెప్తున్నారు కదా. అది ఆపినా పర్వాలేదు కదా మనకు. మొత్తం ఆపేయాలి. ఇప్పుడు లెక్కలన్నీ తీయాలి. మరి జీవితాన్ని అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం కూడా కదా, టీనేజ్ అంటే కాస్త దుందుడుకుగా వ్యవహరించే వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు అది. తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వయసు అది. అలాంటి వయసుని దాచేశారు 18 సంవత్సరాలు. కాబట్టి అందులో ఈ లక్షణాలు ఆయనకు లేవు అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. మంచి ప్రశ్న కరుణాకర్ సుగ్నా గారు. ఇప్పుడు యేసు ప్రభు టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండి ఉంటాడో ఆయన 30 yearsలో కూడా అలాగే ఉంటాడు. ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదేలాగా మామూలుగా మన లైఫ్లో, ఇప్పుడు కరుణాకర్ సుగ్నా లైఫ్లో కానీ లేకపోతే మన లైఫ్లో కానీ అందరి లైఫ్లో కానీ ఏం జరుగుతుందంటే టీనేజ్లో హార్మోన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది మనకి, ఎవరికైనా అంతే. అయితే యేసు ప్రభు టీనేజ్లో ఆయన మనం చేసినటువంటి పనులు చేయలే ఆయన. ఎందుకు అంటే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మీరు చూస్తే, తర్వాత యేసు తాను పుట్టిన నజరేతునకు, తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. పుట్టిన కాదు, క్షమించండి, తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. అప్పుడు తన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి
ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదవడానికి నిలవబడ్డాడు అని వ్రాయబడింది. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైందండి ఇక్కడ. ఇప్పుడు ఆయన 12 సంవత్సరాలప్పుడు గుళ్ళోకి వెళ్ళి ఏదో ప్రశ్నలు అడిగాడు అని ఏదో ఉంటుంది కదండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినము ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేళ నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అసలు ఇక్కడ సమాధానం ఉంది. ఇప్పుడు ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఏం చేయకూడదు అనే రూల్స్ ఏమి లేవు. తల్లిదండ్రులతో ఏమంటున్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండాలి, మీకు తెలీదా? అంటే 12 ఏళ్ల వయసులోనే ఆ పని ఆయన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చెప్పిన దానికి నాకు వచ్చిన ఇదేంటి అంటే 12 ఏళ్ల వయసులో ఆయన దేవాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ప్రశ్నోత్తరాలు జరిపాడు. అది ఎక్కడ? యెరూషలేంలో. ఆ గుళ్ళోకి వెళ్ళి చదవటమో ఏవో చేయటమో చేశాడు. తర్వాత తిరిగి వచ్చాక కూడా ఆయన డైరెక్ట్గా మళ్ళీ ఆ గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చదవటం ప్రారంభించాడు. వాడుక చొప్పున అంటే 12 ఏళ్ల క్రితం తనేది చేశాడో 30 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాక కూడా వాడుక చొప్పున అని రాశారు వీళ్ళు. అంటే యెరూషలేములో ఎలా అయితే సమాజ మందిరంలో కూర్చుని వాళ్ళతో అక్కడ తర్కిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాడో, ఈయన 12 ఏళ్ళు దాకా ఎక్కడైతే పెరిగాడు నజరేతులో అక్కడ కూడా అదే పని చేసి ఉంటాడు. సరే, ఒకవేళ ఇతను చెప్తున్న వెర్షన్లో 12 సంవత్సరాల వరకే కాదు, అక్కడి నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళు వారానికి ఒకసారి అక్కడ కూర్చుంటారు సమాజ మందిరంలో. ప్రతి వారం అక్కడికి వెళ్ళి ఈయన బోధిస్తూ ఉంటే అసలు ఎలాంటి విశేషాలు జరగలేదా 18 సంవత్సరాల్లో? 18 సంవత్సరాలు ఆయన ఒక మందిరంలో ఉండి ప్రశ్నోత్తరాలు వేస్తూ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన అసలు బాబానో దైవున్నో చేసేసేవాళ్ళు కదా. అప్పటికి వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చేయాలి యేసు మీద. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈయనేంటి, ఎవరు ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని డౌట్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎప్పుడు జరిగేదే కదా రిపీట్గా. ఎప్పుడు ఈయనంతే ఇలాగే మాట్లాడతాడు. ముందు నుంచి ఆయనకి ఆ జ్ఞానం ఉంది, అర్థం కావాలి కదా. అవును. కానీ 30 సంవత్సరాల వయసులో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అంటే లేడు అప్పుడు దాకా లేడు. ఇతను తోడబుట్టిన వాళ్ళు, సోదరీమణులు అందరూ మనతో పాటు ఉన్నారు కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే అంతకుముందు వీళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, వీళ్ళతో ఎప్పుడు తర్కించలేదు. అక్కడ అర్థమైపోతుందా మనకి లాజిక్? ఒకటి, తండ్రి చనిపోయిన సందర్భం రాయలేదు. 30 సంవత్సరాల వయసులో వాళ్ళు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 18 సంవత్సరాలు దాచేశారు. ఏంది ఇది జాన్పాల్ గారు? వారానికి ఒకసారి వెళ్తాడు కదా అక్కడికి. ఆయన వాడుక చొప్పున అన్నారు కదా, మరి వారానికి ఒకసారి వెళ్తే అక్కడికి మళ్ళీ ఆయన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ 12 సంవత్సరాల వయసులో అంటే ఆశ్చర్యపోయారని ఒక అర్థం ఉంది. అదే చిన్నపిల్లాడు కాబట్టి. చిన్నపిల్లడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చి 30 సంవత్సరాల వయసులో కూడా ఆశ్చర్యపోవడం ఏంటి అంటే ఈ మధ్యలో లేడు. డీకోడ్ చేసేసాం బైబిల్ని, అయిపోయింది. జాన్పాల్ గారు మీకు అసలు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు, మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అంటే 30 సంవత్సరాలు, ఈ 18 ఏళ్ళు 30 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన ఏ హిమాలయాస్లోనో లేదంటే ఏ పర్వతాల మీదనో ఋషుల దగ్గర ఎవరి దగ్గర జ్ఞానాన్ని పొంది మళ్ళీ తిరిగి వచ్చి కొత్తగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటో తెలుసుకోండి. క్లూస్ ఉంటాయి. ఇప్పుడు క్రైమ్ చేసినోడు ఆధారాలను చెరిపేస్తాడు. ఆయన అదే చెప్పారు. నెక్స్ట్ ఆయనే అది చెప్పారు. అవునా? అయితే చూద్దాం.